హాయ్ లిటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ లిజనర్స్. మనం ఈరోజు చాలా ప్రసిద్ధికరమైన కథను వినబోతున్నాం. ఆ కథ పేరు కుందేలు మరియు తాబేలు. ఒక అందమైన అడవిలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలు చాలా వేగంగా పరిగెడుతూ ఉండేది. అది అంత వేగంగా పరిగెడుతూ ఉండడం వలన అది చాలా గర్వపడేది. అదేవిధంగా అదే అడవిలో ఒక తాబేలు ఉండేది. అది చాలా నెమ్మదిగా నడుస్తూ ఉండేది. కుందేలు తాబేలుని చూసి నవ్వుతూ ఉండేది, "నువ్వు ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు" అని. కానీ తాబేలు మాత్రం ఎప్పుడూ కోపపడేది కాదు. చాలా ప్రశాంతంగా ఉండేది. ఒకరోజు తాబేలు కుందేలు దగ్గరికి వచ్చి, "కుందేలు, మనమిద్దరం ఒక పందెం పెట్టుకుందామా?" అని అడిగింది. అప్పుడు కుందేలు నవ్వుతూ ఇలా మాట్లాడింది, "ఏంటి, నీకు నాకు పందెమా? సరే అయితే చూసుకుందాం" అని కుందేలు సరే అని చెప్పింది. అప్పుడు ఆ పందెం చూడడానికి అడవిలో ఉన్న జంతువులందరూ ఏకమయ్యాయి. కుందేలు చాలా వేగంగా ముందుకు పరిగెడుతుంది, కానీ తాబేలు మాత్రం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కుందేలు వెనక్కి తిరిగి చూసింది. వెనకాల చూస్తే తాబేలు లేదు. అది చూసిన కుందేలు కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి ఒక చెట్టు కింద పడుకుంది. అంతలోనే తాబేలు మాత్రం ఆగకుండా నడుస్తూ చివరికి తాబేలు తన గమ్యస్థానాన్ని చేరుకుంది. అంతలోనే జంతువులు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ జంతువుల చప్పట్లకు కుందేలుకు మెలకువ వచ్చింది. లేచి చూసేటప్పటికి తాబేలు తన గమ్యస్థానాన్ని చేరుకుంది. కుందేలు కూడా గమ్యస్థానాన్ని దగ్గరికి వచ్చింది. కుందేలు అప్పుడు తన తప్పును తెలుసుకుంది. తాబేలుతో కుందేలు ఇలా అంది, "నన్ను క్షమించు మిత్రమా, ఇకపై నేను ఎవరిని తక్కువ చేసి చూడను" అని. అప్పుడు తాబేలు నవ్వింది. చూశారు కదా పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటి అని. నెమ్మదిగా అయినా ఆగకుండా కష్టపడితే విజయం మన సొంతం అవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే